ఇప్పుడున్న పరిస్థితుల్లో నామినేటెడ్ పదవులు భర్తీ అనే అంశాన్ని ఎమ్మెల్యేల చేతిలో పెడితే తెలుగుదేశం మళ్ళీ 2019 నాటి పరిస్థితులే ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో చాలామంది కొత్త ముఖాలు వచ్చారు, చాలామంది పక్క పార్టీ నుంచి వచ్చారు. ఇందులో చాలామందికి ఎవరు మొదటి నుంచి తెలుగుదేశం జెండా మోసారు, పార్టీ ఆవిర్భావం నుంచి ఎవరున్నారు, ప్రజారాజ్యం పెట్టినప్పుడు మధ్యలో ఎంతమంది వెళ్ళిపోయారు, వైకాపాతో ఎన్నాళ్ళు ఎవరు సెయిల్ అయ్యారు, ఇప్పుడు ఎవరు పార్టీలో ఉన్నారు అన్న విషయాలు చాలామంది ఎమ్మెల్యేలకు తెలియదు. దీనికి ఎగ్జాంపుల్స్ రాష్ట్రంలో చాలా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇంకా ముఖ్యమైన పదవుల పంపకం ఉన్నాయి కాబట్టి స్వయంగా చంద్రబాబు నాయుడికి మొత్తం రాష్ట్రంలో ఎవరు టీడీపీ తరపున మొదటి నుంచి యుద్ధం చేస్తున్నారు, ఎవరికి బలం ఉంది, ఎక్కడ ఏ సామాజిక వర్గంకి ఇది మన ఈ పోస్టులు ఇవ్వాలి అనేది ఆయనకే తెలుసు. కాబట్టి నేరుగా ఆయనే ఈ రంగంలో దిగితే బాగుంటుంది. ఒకవేళ అదే జరగకపోతే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలకి మీరు భర్తీ చేసుకోండి లేదా సిఫార్సు చేయండి, మేము ఇక్కడి నుంచి అపాయింట్మెంట్ ఇస్తామంటే రాబోయే మహానాడు కార్యక్రమంలో ఖచ్చితంగా దీని రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు తీసుకుంటే చాలా మంది సీనియర్లు మొదటి నుంచి పార్టీలో ఉన్నా కూడా చాలా మందికి తెలియదు. ఇక కొత్త వారు కూడా చాలా మంది వైకాపా నుంచి వచ్చి పెద్ద స్థాయిలో పదవులు ఆశ చూపించి వారిని తెచ్చారు. అటువంటి వారికి మొన్న ఎన్నికల వరకు వాడుకున్నారు, రేపు పదవులు ఇవ్వకపోతే బాగోదు అన్న కోణం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఉంది. వాళ్ళకే కానీ పదవులు ఇస్తే ఇన్నాళ్ళు పార్టీ జెండా మోసిన మేము దూరం అవుతాము అన్న ఇండికేషన్ కూడా ఎక్కడికక్కడ లోకల్ లీడర్స్ ఇస్తున్నారు. మొన్న శ్రీకాకుళం జిల్లాలో కళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత 2 డైరెక్టర్ పోస్టులను మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది గవర్నమెంట్. అందులో సీనియర్ నేత మాజీ జడ్పీ చైర్మన్ ప్రతినిధి చౌదరి బాబ్జీ ఒకరైతే, మరొక ఆయన అచ్చెన్నాయుడికి బాగా కావలసిన వ్యక్తి బగాది శేషు. వీళ్ళిద్దరు స్థాయికి తగ్గట్టు కాకుండా డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు అన్న కారణంతో మళ్ళీ వెనక్కి తీసుకొని ఆ 2 పోస్టులు ప్రస్తుతం ఖాళీ ఉన్నాయి. ఇక్కడ నుంచి పోస్టులు ఫిల్లింగ్ అంటూ జరిగితే ఇలాంటి పనులే జరుగుతాయి. లేదు అక్కడే సీనియారిటీ ప్రకారము సిన్సియారిటీ ప్రకారము పోస్టులు వేయాలి అంటే అది కూడా ఒక సమస్య ఉంది. దానికి కూడా ఇదే ఉదాహరణ వర్తిస్తుంది. కాకపోతే నారా లోకేష్ రాబోయే రోజుల్లో ఈ పదవులు భర్తీ చేయడానికి ముందు ప్రతి నియోజకవర్గంలో మండలాల వారీగా నాయకులతో కార్యకర్తలతోనో లేదంటే ముఖ్యమైన నేతలతోనో సమావేశమై ఒక జాబితాను తయారు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఫిల్టర్ చేసి 2 నెలల సమయం తీసుకున్నా పర్వాలేదు కానీ తెలుగుదేశం సీనియర్లకి న్యాయం జరగాలని చాలామంది కోరుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎవరి కోసం పనిచేశారన్న క్లారిటీ ఏ తెలుగుదేశం ఎమ్మెల్యే దగ్గర లేదు. ఎందుకంటే ఎవరి మెజార్టీలు సాధారణం కాదు. అందరూ పనిచేయబట్టే ఇంత మెజార్టీలు వచ్చింది, ఇంత పెద్ద జైంట్ పర్సనాలిటీని ఢీకొట్టగలిగాం అన్న భావంతో ఉన్నారు. వారి దృష్టిలో అందరూ సమానమే. ఎన్నికలకి 2 రోజుల ముందు వచ్చిన వైకాపా నేతల నుంచి కూడా ఓట్లు వచ్చాయనేది వారి భావన. సరే, ఓటర్లు ఏం నిర్ణయించుకున్నారనేది ముందే అందరికీ తెలుసు. ఆ మేరకు ఓట్లు పోలయ్యాయి, ఆ మేరకు మెజార్టీలు వచ్చాయి. కానీ ఇక్కడే కానీ డెసిషన్ మేకింగ్ ఉంటే ఖచ్చితంగా అసంతృప్తి రాగాలు వినిపిస్తాయి. ఉదాహరణకి నూజివీళ్ళు నుంచి పార్థసారథి గారు పోటీ చేశారు. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు. 5 ఏళ్ళు ఆయన వైకాపా నుంచి సడన్గా ఎన్నికల ముందు వచ్చారు, ఆయన గెలిచారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ఈ 5 ఏళ్లలో లేదు అంత క్రితం తెలుగుదేశం తరఫున ఎవరు పనిచేశారనే విషయం పార్థసారథి గారికి తెలిసే అవకాశం లేదు. కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఆమెకు టికెట్ అడిగితే ఇవ్వలేదని భార్యాభర్తలు ఇద్దరు వైకాపా నుంచి టీడీపీకి వచ్చారు, టికెట్ తెచ్చుకున్నారు, గెలిచారు. అయితే ఈ కోవూరులో ప్రశాంత్ రెడ్డి మేడంకి ఎవరు గడిచిన 5 ఏళ్లలో టీడీపీ కోసం పనిచేశారు, మొన్నటి ఎన్నికల్లో ఎవరు పనిచేశారనే విషయం ఆవిడకి కూడా తెలిసే అవకాశం లేదు. సో ఇప్పుడు మీ నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులు మీరు భర్తీ చేయండి అంటే ఆవిడకి ఇది కత్తిపేట స్వామి. ఇక తిరువూరులో కొలికిపూడి శ్రీనివాస్, ఈయన అందరికీ తెలుసు, టీవీ డిబేట్లలో మనకి రెగ్యులర్గా కనిపించారు. గడిచిన 5 ఏళ్లలో ఈయనకి కూడా రిజర్వేషన్ ప్రాతిపదికన తిరువూరు పట్టుకెళ్ళి టికెట్ ఇచ్చారు, ఆయన గెలిచారు. ఇప్పుడు సొంత పార్టీతోనే
ఆయన అసమ్మతి ఎదుర్కొంటున్నారు. కారణం గడిచిన 5 ఏళ్లలో కానీ అంతకుముందు కానీ ఈ తిరువూరు కాన్స్టిట్యున్సీలో ఎవరు సీనియర్లు ఎవరికి బలం ఉందన్న విషయం కొలుకుపూడి శ్రీనివాస్ గారికి తెలియదు. ఆయన విద్యావేత్త, ఉద్యమకారుడు, మంచి వక్త. కానీ ఆయన అక్కడ నాన్ లోకల్. ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో అతను నియోజకవర్గం కావచ్చు, కానీ ఆ నియోజకవర్గానికి ఆయన పూర్తిగా కొత్త. మొన్న వేవ్లో ఆయన గెలిచారు. ఇక్కడ దర్శిలో లక్ష్మి గారు, ఆమెకు కూడా అక్కడ ఏ పార్టీలో ఎవరున్నారు, తన పార్టీ తరఫున ఎవరు పనిచేస్తారనేది క్లారిటీ లేదు. గుంటూరులో ఎమ్మెల్యే మాధవి, ఆమెది ఇదే పరిస్థితి. ఇక చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. హెచ్చల నియోజకవర్గానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్ఈఆర్ ఉన్నారు. కానీ తెలుగుదేశం తరఫున ఇప్పటి వరకు ఇక్కడ ఇన్ఛార్జిని ప్రకటించలేదు. అన్ని నియోజకవర్గాలకి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, లేని చోట ఇన్ఛార్జీలు ఉన్నారు. కానీ మిత్రపక్షానికి సీట్లు ఇచ్చిన శ్రీకాకుళంలో 11లో జనసేన టికెట్ ఇస్తే అక్కడ టీడీపీ తరఫున పడాల భూదేవికి ఇన్ఛార్జ్ బాధ్యత అప్పగించారు. నామినేటెడ్ పోస్ట్ అనేసరికి ఆమెకు జాబితా అడగడము, లేదంటే ఆమె అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడము ఒక అంశం. కానీ హెచ్చరికల దగ్గరికి వచ్చేసరికి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ప్రకటించలేదు. అదే నియోజకవర్గంలో అప్పలనాయుడు విజయనగరం ఎంపీగా పనిచేస్తున్నారు, కానీ ఎమ్మెల్యే బీజేపీ. సో ఇలాంటి చోట ఏం చేయాలి? అలాగే పడాల భూదేవి లాంటి ఇన్ఛార్జీలు ఉన్న చోట ఏం చేయాలి? వైకాపా నుంచి వచ్చిన వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు ఉన్న చోట ఏం చేయాలి? పార్థసారథి లాంటి మంత్రులు ఉన్న చోట ఏం చేయాలి? ఇవన్నీ ఏం చేయాలి అంటే వీటన్నిటికీ ఒకటే సమాధానం చంద్రబాబు గారు మాత్రమే. ఆయనకి మాత్రమే ప్రతి నియోజకవర్గంలో ఎవరు పనిచేశారు, ఎవరు ఎప్పటి నుంచి ఉన్నారు, ఎవరికి ఎంత బలం ఉందనేది తెలుసు. సో దీన్ని ఎమ్మెల్యేలకు వదిలేసి ఆ తలనొప్పులు మీరు తీర్చుకోండి అనే కంటే క్షేత్రస్థాయిలో అన్ని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటే అన్ని పోస్టుల్లోనూ అందరు తెలుగుదేశం నేతలకి న్యాయం జరుగుతుందని నా అభిప్రాయం.